नित्यमनन्तरूपं भक्तानुकम्पाधृतविग्रहं वै ईशावतारं परमेशमीड्यं तं रामकृष्णं शिरसा नमामि। ఈరోజు మరలా చాలా రోజుల తర్వాత ఉపమా రామకృష్ణస్య దీని గురించి మనం చెప్పుకుందాము. ఈరోజు 21వ భాగం అనుకుంటాను. ఈరోజు అంశం ఏమిటంటే అవతార పురుషుల్ని అందరూ గుర్తించలేరు. ఇవి శ్రీరామకృష్ణుని మాటలు. ఈ అవతారం గురించి, అవతార తత్వం గురించి శ్రీరామకృష్ణులు చాలా ఎక్కువగా మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడారు. మీరు కథామృతంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అవతార పురుషుల్ని మనకు అందరూ గుర్తించలేరు. ఈ మాట భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు కృష్ణ పరమాత్మ. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను మొత్తం ఈ ప్రపంచానంతటికీ కూడా మహేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి. కానీ మూఢులైన వాళ్ళు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసి మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. అది మనకు ఇక్కడ రామకృష్ణ పరమహంస కూడా చాలా స్పష్టంగా చెప్తారనమాట. వారు ఉదాహరణ చెప్తూ ఉండేవారు శ్రీరాముని యొక్క అవతార లీల గురించి. శ్రీరాముడు సాక్షాత్ పరబ్రహ్మ యొక్క అవతారం అయినప్పటికీ కూడా కేవలం 12 మంది ఋషులు మాత్రమే దానిని గుర్తించారు. చాలామంది ఋషులు ఉన్నారు అక్కడ అరణ్యంలో, కానీ అందరూ గుర్తించలేదు. వాళ్ళందరూ కూడా దశరథుని యొక్క కుమారుడు అని మాత్రమే గుర్తించారు. కానీ ఈ 12 మంది ఋషులు మాత్రమే ఆయన్ను అవతార పురుషునిగా గుర్తించారు. ఎందుకు గుర్తించలేము మనం? ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే మాట్లాడుతూ ఉంటారు, మనలాగే శోకం, రోగం అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. మనకులాగే ఉన్నారు కదా వాళ్ళు, పెద్ద తేడా ఏముంది అని చెప్పేసి ఎవరు కూడా గుర్తించలేరు అన్నమాట. అలాగే మరి శ్రీరాముడైతే ఎప్పుడు కూడా చూడండి, సీతాదేవి కోసం ఎలా ఏడుస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఒక సాధారణమైన మనిషిలాగా ఆయన ఏడుస్తూ ఉండేవారు సీతాదేవి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకు ఆయన అలా ఏడుస్తున్నాడు అని అంటే దానికి సమాధానంగా శ్రీరామకృష్ణులు చెప్తారు. అంటే పంచభూతం యొక్క దాని యొక్క ప్రభావంలోకి ఎవరైతే వస్తారో, పంచభూతాలు ప్రతి వాళ్ళు కూడా దాని యొక్క ప్రభావానికి లోను కావాల్సిందే. మాయ యొక్క ప్రభావం అటువంటిది. అంటే ఈ పంచభూతాల్లోకి ఎప్పుడైతే మనం వస్తారో వాళ్ళు కూడా మనకులాగా ఏడుస్తారు. అన్ని ఎవరు తప్పించుకోలేరు. దాన్ని బెంగాలీ భాషలో ఉందన్నమాట. పంచభూతేర్ ఫాదే బ్రహ్మ పోడే కాందే. అంటే పరబ్రహ్మ ఈ పంచభూతాల మధ్యలో పడిపోయి ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు. మరొక ఎగ్జాంపుల్ చెప్పేవారు. హిరణ్యాక్షుణ్ణి వధించిన తరువాత శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారు? ఒక పంది వరాహ రూపంలో వధిస్తారు కదా. వధించి ఏం చేస్తారు? ఆ వరాహంగానే ఉండిపోతారు. తర్వాత అందులోని ఈ సుఖభోగాల శరీరంతో ఉండేటువంటి భోగాలని అనుభవిస్తూ ఉంటారు. ఇంకెన్నటికీ ఆయనకి గుర్తురాదనమాట. తను విష్ణువు నన్ను మాటే మర్చిపోయారట. ఆయన మర్చిపోతే దేవతలందరూ కూడా శివుడి దగ్గరకు వచ్చి ఇదేమిటిది, ఆయన రావట్లేదు, ఇంకా హిరణ్యాక్ష వధ అయిపోయిందంటే వీళ్ళందరూ వెళ్ళి అడిగేటప్పుడు నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నేను రానని చెప్తున్నారనమాట. ఆయనకి ఫ్యామిలీ, పిల్లలు అన్నీ అక్కడ సమకూరయ్యి నేను ఇక్కడ బాగానే ఉన్నాను, ఆనందంగా ఉన్నానని చెప్తున్నారనమాట. చెప్తూ ఉంటే అప్పుడు శివుణ్ణి వీళ్ళందరూ కూడా కోరుకుంటారు. శివుణ్ణి కోరుకొని వెళ్తే అప్పుడు ఆయన వెళ్ళి గుర్తు చేస్తే ఆయన రానంటాడనమాట. ఇంక ఇది కాదు పని అని చెప్పి ఆయన శరీరాన్ని ఆయన చంపేస్తాడు, ఛేదిస్తాడు. అప్పుడు అందులోంచి ఆయన నవ్వుకుంటూ బయటకు వచ్చాడట ఆయన. అంటే ఎంతసేపు కూడా ఆయన మాయ యొక్క ప్రభావంలో ఉన్నారు. ఈ విధంగా అవతారాలు అందరూ కూడా మాయ యొక్క ప్రభావంలోకి ఉండాల్సి వస్తుందన్నమాట. అందువల్లనే మనం ఏంటంటే మనం గుర్తించలేం. ఎన్నో మహిమలు ఇవన్నీ చేస్తేనే కదా మనకు అర్థమవుతుంది. లేకపోతే మనలాగే ఆయనకు కూడా అన్ని బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, రోగం ఉంది, అన్నీ వస్తున్నాయని చెప్పేసి మనం గుర్తించలేకుండా ఉంటాము. అయితే కొంతమంది గుర్తించగలుగుతున్నారు. ఎందుకు అంటే కనుక దానికి సమాధానంగా శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే, ఎవరిలో అయితే ఈ అర్థకామాలు, కామినీ కాంచనాలు ఉండవో వాళ్ళ మనసు పవిత్రంగా ఉంటుంది. అటువంటి పవిత్రమైన మనస్కులు మాత్రమే ఈ అవతార పురుషుల్ని గుర్తించగలుగుతారు. ఇప్పుడు శ్రీరామకృష్ణులు వచ్చారు, ఎంతమంది గుర్తించగలిగారు? ఈ విధంగానే అనమాట. అది మనకు సాధ్యం కాదు. ఎందుకంటే మనసు పవిత్రంగా ఉండదు కాబట్టి అది సాధ్యం కాదు. మన మనసు యొక్క పవిత్రత స్థాయిని బట్టి మనం అవతారాన్ని గుర్తించగలుగుతాం
అని చెప్పడానికి మరొక ఉదాహరణ చెప్పేవారు. ఒక వజ్రాల వ్యాపారి లేకపోతే ఒక ధనవంతుడు ఒక అతను ఉన్నాడు. ఒకసారి అతని యొక్క సేవకుడిని పిలిచి ఒక వజ్రాన్ని ఇచ్చి బజార్లో ఒక్కొక్క కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ వజ్రం యొక్క విలువ వాళ్ళు ఎంత కడతారో కనుక్కొని రమ్మన్నాడు. ముందుగా ఇతను వంకాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి దీన్ని చూపించి, ఈ వజ్రాన్ని చూపించి, దీనికి ఎంత ఇస్తావు, ఇది తీసుకొని దీనికి ఎంత ఇస్తావు అని అడిగితే అటు ఇటు చూసి దాన్ని అటు ఇటు తిప్పి అతను ఏమంటాడంటే ఒక 9 కిలోలు వంకాయలు ఇస్తానంటాడు. 9 కిలోలు వంకాయలు, అదేంటి 10 కిలోలు ఇవ్వచ్చు కదా అని ఇతను అడుగుతాడు. అడిగితే నేను ఇంకొక కిలో కూడా, ఒక్క వంకాయ కూడా నేను ఎక్కువ ఇవ్వను, నేను 9 కిలోలు వంకాయలు ఇస్తానంతే అంటాడు. ఇతనేమో వెనక్కి వచ్చి యజమాని దగ్గరికి వచ్చి చెప్తాడనమాట విషయాన్ని. సరే, వంకాయలు అతనికి వజ్రం విలువేం తెలుస్తుంది, ఈసారి బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళు అని చెప్తే అప్పుడు బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అతను ఆ వ్యాపారి దాన్ని వజ్రాన్ని అటు ఇటు తిప్పి చూసి, ఇదేదో విలువైందిలాగే ఉంది, నేను దీంతో ఒక నగ చేయించుకుంటాను, దీనికి నేను ఒక 900 రూపాయలు ఇస్తానంటాడు. ఇతను అడుగుతాడు, ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా అంటే, నేను ఇంకంతగానే ఎక్కువ ఇవ్వను, 900 కంటే అని చెప్తాడు. సరే, వెనక్కి వచ్చేస్తాడు, మళ్ళీ యజమాని దగ్గరికి వస్తాడు. అప్పుడు చెప్తాడు, అంటే ఈసారి నువ్వు వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళు, అతను ఏం చెప్తాడో చూడు అని చెప్తే ఇతను వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఆ వజ్రాన్ని చూసి దాని యొక్క అసలు విలువ తెలుసుకుని అతను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్తాడనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన యొక్క స్థాయిని బట్టి మనము భగవంతుని కూడా అర్థం చేసుకుంటాము, అవతారాన్ని గుర్తిస్తాము అన్న విషయాన్ని దీని ద్వారా వారు తెలియజేసేవారు శ్రీరామకృష్ణులు. అదేవిధంగా అమ్మ శారదాదేవి కూడా ఇటువంటి మాటలనే చెప్తూ ఉండేవారంటే అవతార పురుషులను ఎవరూ కూడా తొందరగా గుర్తించలేరు అని చెప్పి. అమ్మ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక నదికి గట్టు ఉంది, అక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల పైన ఒక మెట్టు పైన ఒక వజ్రం ఉందన్నమాట. అది కొంచెం వేరేగా కనిపిస్తుంది మిగిలిన రాయి కన్నా. అయితే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే గుర్తించలేదు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ ఏదో ఒక రాయి ఉంది అని చెప్పి దాని మీద కాళ్ళను శుభ్రం చేసుకునేవారు. అంటే స్నానం చేసి వచ్చి నదిలో కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, అక్కడ దానిపైన శుభ్రం చేసుకుని వెళ్తూ ఉండేవారట. ఇలా ఒకరోజు వజ్రాల వ్యాపారి స్నానం చేయడానికి వచ్చాడు. అక్కడికి చూసి అక్కడ వెంటనే దానిని గుర్తిస్తాడనమాట. ఈ విధంగానే అవతార పురుషులు ఉన్నప్పటికీ వారిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది మనకు అర్థం కాదు. మామూలు మనుషుల్లాగే మనం వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళ నుంచి మనం ఈ ఆధ్యాత్మిక సంపదను పొందవచ్చు అనే జ్ఞానం మనకు కలుగదనమాట, మనకి అజ్ఞానం ఉన్నంత వరకు కూడా. దీనిని అమ్మ చెప్తూ ఉండేవారు. అలాగే మరొక ఉదాహరణ చెప్పేవారు. ఒక చంద్రుడు ఒక కొలనులో ప్రతిబింబం పడుతూ ఉంది, చంద్రుని యొక్క ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని చూసే అందులో ఉండేటువంటి చేపలన్నీ కూడా ఆహా మనకెవరో చక్కగా చంద్రునితో ఆ ప్రతిబింబంతో ఆడుకుంటూ ఉండేవన్నమాట. వాళ్ళకి చాలా మజాగా ఉండేది ఆ చేపలన్నిటికీ కూడా. అయితే ఈ రాత్రంతా కూడా అయిపోయిన తర్వాత ఆ చంద్రుని యొక్క ఇది ప్రతిబింబం పోతుంది కదా. ఆ విధంగానే అవతార పురుషులు ఉన్నంత వరకు కూడా ఆయన గుర్తించలేక మనవాళ్ళే అని చెప్పేసి రకరకాలుగా ఆడుకొని రకరకాలుగా మనం అంతా ఎంజాయ్ చేస్తాం. కానీ దాని నుండి మనం ఏ బెనిఫిట్ పొందాలో, ఈ ఆత్మ సాక్షాత్కారం అది పొందాలో, దాన్ని పొందకుండానే మనం జీవితాన్ని గడిపేస్తాం అని చెప్పడానికి అమ్మ ఈ ఉదాహరణ చెప్తూ ఉండేవారు. శ్రీరామకృష్ణులు అంటే అవతార పురుషులు ఏ సన్నివేశంలో ఆయన జన్మిస్తారో, ఎక్కడ జన్మిస్తారో దానిని బట్టి ఆయన యొక్క వేషభాషలు ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఒక నాటకాలు వేసే అతను ఒకసారి సాధువు వేషంలో ఉన్నాడు. సాధువు వేషంలో ఉంటే ఆయనకు చాలా బాగా వేశాడు నాటకం అని చెప్పి ఎవరైతే నాటకకర్త ఉన్నాడో అతను వచ్చి డబ్బులు ఇవ్వబోయాడు. డబ్బులు ఇవ్వబోతే నాకు వద్దని చెప్పాడు. వద్దంటే తర్వాత మొత్తం వేషం అంతా మార్చుకుని వచ్చి తన యొక్క మామూలు డ్రెస్లో వచ్చి అప్పుడు డబ్బులు అడుగుతున్నాడు. అదేంటి నేను ఇంతకుముందు ఇచ్చాను కదా నీకు అంటే, అప్పుడు నేను సాధువు వేషం వేసి ఉన్నాను కదా, అలాగే నేను అందరి దగ్గర తీసుకోకూడదు అని చెప్పి నేను అంటే ఏ వేషం వేస్తే ఆ వేషంలాగా ప్రవర్తించాలి. అంటే అవతార పురుషులు కూడా ఏ విధంగా వాళ్ళు వస్తారో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి అని చెప్పడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ను ఆయన శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు. మరొక మాట ఆయన చెప్పింది ఏంటంటే, మనిషిగా
అంటే ఈ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో, అది మనిషిగా రావడం సాధ్యమే అని శ్రీరామకృష్ణ చెప్తున్నారు. ఎలా వస్తుంది? ఎంతటి అనంతమైనటువంటి ఈ తత్వం ఎట్లాగో ఒక చిన్న దానిలో ఒక శరీరంలోకి వచ్చి వస్తుంది అన్నది ఆయన ముందు చాలామంది వాదించుకుంటూ ఉండేవారు అనమాట. ముఖ్యంగా ఎవరు? మన నరేంద్రనాథ్, స్వామి వివేకానంద అస్సలు అవతారాలంటే ఆయన నమ్మేవారు కాదు. ఆయనంతా కూడా నిరాకార భావం కదా. ఆయన అవాంగ్ మనసు గోచరం, ఆయన ఏంటి మళ్ళీ ఒక దగ్గరికి రావడం ఏంటి? అందరిలోనూ భగవంతుడు ఉంటాడు, అన్ని చోట్ల భగవంతుని యొక్క తత్వం ఉంటుంది. అటువంటిది ఏదో ఒకరి మధ్యలో వచ్చారంటే నాన్ సెన్స్, నేను నమ్మననేవారు అనమాట. అలాగే ఆయన అవాంగ్ మనసు గోచరం అంటే అప్పుడు శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే, అవాంగ్ మనసు గోచరం కరెక్టే, కానీ శుద్ధ బుద్ధి, శుద్ధ మనస్సు ఉంటే వాళ్ళకు ఈ యొక్క భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుంది అని ఆయనకు నెమ్మదిగా నచ్చ చెప్తూ ఉండేవారు. ఒకసారి అయితే ఈ గిరీష్ ఘోష్ ఏమో అవతారం అంటే ఆయన చాలా నమ్మేవారు. ఈయన రాముడు యొక్క, కృష్ణుడి యొక్క అవతారం అని ఆయన మొత్తం అందరికీ కొండ బద్దలు కూడా చెప్తూ ఉండేవారు. ఎవరు? గిరీష్ చంద్ర ఘోష్ శ్రీరామకృష్ణుల యొక్క గురించి చెప్తూ. కానీ ఈయన మాత్రం అసలు నమ్మేవారు కాదనమాట. ఒకరోజు వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని శ్రీరామకృష్ణులు అంటారు, మీరు ఇద్దరు కూడా వాదించుకోండి, ఒకళ్ళేమో అవతారం ఉందంటారు, ఒకళ్ళు లేదంటారు, మీరు ఇంగ్లీష్లో వాదించుకోండి, నేను వింటాను అని చెప్తారు. చెప్తే వీళ్ళిద్దరూ వాదించుకోవడం మొదలు పెడతారు, కానీ ఇంగ్లీష్లో వాదించుకోరు, వాళ్ళు బెంగాలీ భాషలోనే వాదించుకుంటూ ఉంటారు. ఈయనేమో ఏం చెప్తాడంటే, మనకు అవతారం అన్నదే లేకపోతే మనిషికి శుద్ధ భక్తి, శుద్ధ జ్ఞానం గురించి ఎవరు చెప్తారు అని గిరీష్ చంద్రబోస్ వాదిస్తాడనమాట. కానీ ఈయన మాత్రం నేను మాత్రం నమ్మను, నాకు లోపల తెలిసే వరకు మాత్రం నేను మాత్రం నమ్మనని వాళ్ళిద్దరూ కూడా ఇంకా వాదించుకుంటూ ఉంటారనమాట. వాదించుకుంటూ ఉంటే అప్పుడు శ్రీరామకృష్ణులు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడికో పాశ్చాత్య ఫిలాసఫీలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు. అప్పుడు ఆయన అంటారు, మీరు ఇంకా ఆపండి, నా తల తిరిగిపోతుంది మీ వాదనలు అవి చూస్తూ ఉంటే. ఎప్పుడు కూడా చూడండి, భగవంతుణ్ణి మీరు చదివి, పుస్తకాల్లో చదివి ఒక రకంగా అర్థం చేసుకుంటారు. అలాగే భగవంతుని ధ్యానం చేసి ఒక రకంగా అర్థం చేసుకుంటారు. అలా కాకుండా భగవంతుని యొక్క కృపతో మీరు అవతారాన్ని మీరు నమ్మినట్లయితే, వాళ్ళని మీరు గుర్తించినట్లయితే ఆయన యొక్క కృపతో మరొక విధంగా అర్థమవుతారు. అర్థమైందా? పుస్తకాల్లో చదివి ఇక్కడక్కడ చదివి ఒక రకంగా అర్థమవుతుంది, మనం ధ్యానం చేయడం ద్వారా మరొక రకంగా అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ అవతారం యొక్క మనం ఆ పరిధిలోకి మనం వచ్చామో, ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ లీల, దాంతో అసలు మనం నిజంగా ఆస్వాదిస్తాము భగవంతుని గురించి. అందువల్ల మీరు రాలేడు అని చెప్పొద్దు, ఎందుకంటే ఆయన యొక్క మాయ ద్వారా ఏదైనా సాధ్యమే. ఒకే మనిషి శరీరంలోకి ఇంత అనంతతత్వం ఎలా వస్తుంది అంటే అది మాయ ద్వారా, దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు, అది సాధ్యమే అని చెప్తారు. దీనికి ఈ కాక్ బుషుండి అని ఒక కథను శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు ఎగ్జాంపుల్గా. ఇది ఈ శ్రీరామునికి కోపం వస్తుంది, ఆ కాక్ బుషుండి అనే ఆ రాక్షసుడి పైన కోపం వచ్చి ఆయన అస్త్రాన్ని విడుస్తారు. అస్త్రాన్ని విడిచినప్పుడు ఏమవుతుంది? మొత్తం అన్ని లోకాలు తిరుగుతుంది. అతను తెలియదు, అవతార పురుషుడు అని తెలియదు అనమాట. మొత్తం అన్ని లోకాలు తిరుగుతుంది అనమాట. ఎక్కడ చూసినా రాముడే చూస్తుంది. కైలాసం, ఈ లోకం, ఆ లోకం, ఎక్కడ చూసినా రాముని చూసేటప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, అవతార పురుషుడని గ్రహించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన శరణాగతి కోరుతుందనమాట. శరణాగతి కోరితే శ్రీరాముడు ఆ కోపంతో ఆయన మింగేస్తాడట కాకిని, ఆ కాకాసురుడు, కాకభుషుడిని లోపల మింగేస్తే అప్పుడు ఆ కాకి ఏం చేస్తుందో తెలుసా? లోపల చూసి చనిపోలేదు, అది లోపల తన చెట్టు మీద హాయిగా కూర్చుని ఉంది. అప్పుడు తనకు అర్థమవుతుందనమాట, ఈయనే అంటే బ్రహ్మాండం అంతా ఈయనలోనే ఉంది, పైకి మాత్రం మనిషిలాగా కనిపిస్తున్నాడు ఆయన, కానీ బ్రహ్మాండం అంతా ఈయనలోనే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ అవతార పురుషులను గుర్తించి మనం శరణాగతులం అయితే కనుక మన జీవితంలో ఈ తత్వం అన్నది, ఈ అవతార తత్వం అన్నది మనం చక్కగా మనం దాని నుంచి మనం బెనిఫిట్ పొందగలుగుతాం, భగవంతుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామని చెప్పి శ్రీరామకృష్ణులు పదే పదే చెప్తూ ఉండేవారు. అలాగే అవతారాన్ని మీరు చూస్తే చాలు, మీరు భగవంతుని చూసినట్లే, ఈశ్వరుని చూసినట్లే అనేవారు. దీనికి ఉదాహరణ ఏం చెప్పేవారు తెలుసా? గంగా నది ఉంది కదా, గంగా నదిని ఒక చోట స్పర్శిస్తాం, మనం కాశీలో స్పర్శిస్తాం, నేను గంగను స్పర్శించామని చెప్తాం, అవునా కదా? అలా అని చెప్పి నీ గంగా నదిని స్పర్శించాలంటే హరిద్వార్ నుంచి గంగాసాగర్ వరకు వరుసగా ముట్టుకుంటూ వెళ్ళాలని అవసరం లేదు కదా. అలాగే అవతారాన్ని కూడా
అవతారాన్ని చూస్తే భగవంతుని మనం చూసినట్లే, అలాగే సముద్రాన్ని ఒక చోట మనం స్పర్శిస్తే సముద్రాన్ని స్పర్శించినట్లే. ఇటువంటి అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు చూడండి. తర్వాత అగ్ని అన్నది చాలా చోట్ల ఉంటుంది, అగ్ని, కానీ ఒక కట్టెలో దాని యొక్క ప్రకాశం ఎక్కువ, అవునా కదా? ప్రతి దాంట్లో ఉంటుంది. కట్టెలో మనం అంటించగానే వెంటనే అంటుకుపోతూ ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు సర్వవ్యాపి అయినప్పటికీ, సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఇటువంటి అవతార పురుషుల మధ్య ఆయన ఉంటారు అని చెప్తారు. మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఆవు ఉంది కదా, ఆవును మనం కొమ్ముల దగ్గర తాకామనుకోండి, ఆవుని నేను ముట్టుకున్నానని చెప్తాం. అలాగే దాని తోకను ముట్టుకున్నా మనం ఏమని చెప్తాము? ఆవును మనం ముట్టుకున్నామని చెప్తాం. కానీ దాని యొక్క పొదుగు ఉంది కదా, ఎక్కడి నుంచి పాలు వస్తాయో అక్కడి నుంచే మనకు దాని యొక్క సారం అంతా వస్తుంది. దాని నుంచే సారం అంతా వస్తుంది. అంటే పాలు అన్నవి మనకు ఎక్కడ దొరుకుతాయి? పొదుగు దగ్గర దొరుకుతాయి. అవతారం ఆ పొదుగు లాంటి వాళ్ళు. అది ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. ఆవుల పొదుగు నుంచి ఏ విధంగా అయితే మనకి సారం, ఈ పాలన్నీ వస్తాయో, అవతారం నుండి కూడా మనం అవతారాన్ని వెతికితే మీరు భగవంతుని యొక్క జ్ఞానం మీకు కలుగుతుంది అని చెప్పేవారు. తర్వాత అక్కడ బెంగాల్ కాబట్టి అక్కడ చాలా ఎగ్జాంపుల్స్, అక్కడ బాగా వరి పండిస్తారు. వరి పండించినప్పుడు మీకు తెలుసు కదా, మళ్ళు కడతాం, మధ్య మధ్యలో ఇలా గట్లు కడతాం. గట్లు కట్టినప్పుడు ఏమవుతుందంటే దానిపైన చిన్న చిన్న కన్నాలు పడుతూ ఉంటాయి. ఇవి నత్తలో ఏవో కన్నాలు పెడుతూ ఉంటాయి. అందులోకి వరద కానీ నీళ్లు కానీ బాగా మన వరి పొలంలో నీళ్లు పెట్టినప్పుడు ఇందులోకి ఏమవుతుందంటే ఈ నీళ్ళన్నీ కలిసిపోయి ఆ చిన్న చిన్న గుంటల్లోకి చేపలన్నీ వచ్చి చేరతాయట. అక్కడ ఆ చేపలన్నీ వచ్చి చేరతాయి. అందుకే ఆ శ్రీరామకృష్ణ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, భగవంతుని గురించి వెతకాలంటే అవతారంలో వెతకాలి. ఎలా అయితే మనకు ఈ యొక్క పొలాల్లో ఈ చిన్న చిన్న గుంటలు ఉంటాయి కదా, చేపలు కావాలనుకుంటే ఆ గుంటల్లో వెతకాలి కదా. మీకు చేపలు కావాలి అనుకుంటే గుంటల్లో ఎలా వెతుకుతామో అట్లాగే భగవంతుని తత్వం తెలియాలంటే మీకు అవతార పురుషుల్లోనే వెతకాలి. అంటే ఆయన ఇచ్చే ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. అంటే ఎప్పుడు ఆయన మనసు ఎప్పుడు కూడా వీటినే విశ్లేషిస్తూ ఉండేదన్నమాట. ఏ ఎగ్జాంపుల్ చూసినా అదే ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. అసలు ఆయన ఈ విధంగా ఎలా చెప్పగలిగారు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనసులో అదే ఆలోచిస్తూ ఉండేవారు. కాబట్టి ప్రతి చిన్న ఎగ్జాంపుల్ నుంచి ఆయన ఈ భగవంతుని యొక్క తత్వాన్ని ఆయన చెప్తూ ఉండేవారు. అలాగే మన తండ్రి కానీ తల్లి కానీ ఎవరిదైనా ఫోటో చూసామనుకోండి, తండ్రిని చూసినట్టే మనం ఫీల్ అవుతాం, అంతే కదా. అలాగే అవతార పురుషులను చూసినప్పుడు నెమ్మదిగా భగవంతుని యొక్క తత్వమే మనకు వస్తుంది అని మరొక ఎగ్జాంపుల్ ఆయన చెప్పేవారు అనమాట. అలాగే అవతారాలు అంటే చాలా చాలా నానా రకాలు ఉంటాయి. అంటే ఎప్పుడు ఇంకా అలా అసంఖ్యాకంగా వస్తూనే ఉంటారు. ఎలాగైతే ఒక సముద్రంలో నీటి బుడగలు వస్తూ ఉంటాయి కదా, ఎన్ని వేల లక్షల నీటి బుడగలు వస్తూనే ఉంటాయి. ఈ విధంగా ఈ సచ్చిదానంద సాగరం అనేటువంటి భగవంతుడు యొక్క దాని నుంచి ఎవరు ఈ నీటి బుడగలాగా అవతారాలు అలా వస్తూనే ఉంటాయి. కాలగమనంలో అసంఖ్యాకమైన అవతారాలని చెప్తూ ఉండేవారు శ్రీరామకృష్ణుడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఒకసారి ఒక చెట్టు దగ్గరికి అర్జునుడిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి నువ్వేం చూస్తున్నావు అర్జున అని అడుగుతాడు. అడిగితే నాకు ఒక చెట్టు కనిపిస్తుంది అని చెప్తాడు. అలాగా చెట్టుకి ఇంకా ఏమున్నాయి చూడు అంటే ఆకులు ఉన్నాయి, తర్వాత అది నేరేడు చెట్టు, అది దానిలో గుత్తుల నేరేడు పళ్ళు ఉన్నాయి అంటే అవునా నువ్వు నేరేడు పళ్ళని చూస్తున్నావా, ఇంకా దగ్గరికి వెళ్ళి చూడు, బాగా చూడు అని చెప్తారు. చెప్తే అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఒక్కొక్క నేరేడు పండులో ఒక్కొక్క కృష్ణుడు కనిపిస్తున్నాడు అర్జునుడికి. అంటే శ్రీకృష్ణుని యొక్క దయ, ఆ దయ వల్ల ఆయనకి ఆ దర్శనం కలిగించాడు. చూస్తే ఆ చెట్టుకి అసంఖ్యాకమైనటువంటి కృష్ణులు వేలాడుతున్నారు. అర్జున ఏం చూసావంటే నేను నిన్ను చూస్తున్నాను, అసంఖ్యాకమైనటువంటి నీ రూపాలు చూస్తున్నానంటే ఇప్పుడు అర్థమైంది కదా నీకు, ఆ చెట్టు అన్నది సచ్చిదానందం, దానిలో అవతారాలు ఎలా వస్తూ ఉంటాయి, ఈ విధంగా అసంఖ్యాకంగా ఈ అవతార పురుషులు వస్తూ ఉంటారు. దేనికోసం వస్తారు? మనుషులకి ఈ జ్ఞాన మార్గాన్ని, భక్తి మార్గాన్ని చెప్పడానికి మనకు వాళ్ళు అవతారాలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. అయితే మామూలు మనుషులు ఒకేలా ఉంటారు కదా. అవతార పురుషులు చూసినప్పుడు శ్రీరామకృష్ణుడికి వేరే మనిషికి చూస్తే తేడా ఏం కనిపించదు మామూలు వాళ్ళు ఎవరికి కూడా. అయితే వీళ్ళిద్దరికీ తేడా ఎక్కడుంటుందంటే శ్రీరామకృష్ణుడు చెప్తున్నారు, జ్ఞానం వాళ్ళలో ఉండేటువంటి జ్ఞానం, సాధారణమైన వ్యక్తిలో ఉండే జ్ఞానం ఒక చిన్న దీపం లాంటిది. అవతార పురుషుల్లో ఉండే జ్ఞానం సూర్యుని వంటిది, అంత తేడా ఉంటుంది. అంటే సాధారణమైన మనుషులకు ఏ జ్ఞానం ఉంటుంది, ఏ విధంగా
ఈ జీవితంలో తినాలి, దానికోసం తిండి కోసం సంపాదించుకోవాలి, లేకపోతే సంసారం ఏ విధంగా కుటుంబాన్ని పిల్లల్ని వృద్ధిపరచాలి, ఈ విధంగా జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం ఆ జ్ఞానానికి, ఆకాశానికి పాతాళానికి ఉన్నటువంటి తేడా ఉంటుందన్నమాట. దాని రెండిటికి మధ్య కూడా మనం పోలిక చెప్పలేము. అలాగే వైరాగ్యం అవతార పురుషుల వైరాగ్యం అసలు మనం ఊహించలేమన్నమాట. చైతన్య దేవుని ఉదాహరణ చెప్తారు శ్రీరామకృష్ణులు. చైతన్య మహాప్రభుని ఒకసారి ఆయన నోట్లో పంచదార వేశారట. పంచదార వేస్తే పంచదార తడవను కూడా తడవలేదు. మనకి ఏదైనా చూడగానే మామూలుగా ఏమవుతుంది, నోట్లో నాలాజలం వస్తుంది కదా. అంటే ఎంతటి వైరాగ్యం అంటే ఆయన మనసు ఎంత అంతర్ముఖంగా ఉండేదంటే మొత్తం వేసిన పంచదార అందరినీ గుళికలన్నీ కూడా బయటకు వచ్చేసాయట. మొత్తం అలా బయటకు ఉదేసి కొంచెం కూడా తడవను కూడా తడవలేదట. అంటే చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నారు వాళ్ళకి ఎంతటి ఇంద్రియ నిగ్రహం ఉంటుందన్నది ఇక్కడ శ్రీరామకృష్ణులు చెప్తున్నారు. అవతార పురుషులకి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, సాధారణమైన మనుషులకి ఉండదు. అలాగే అవతార పురుషులు ఏ కుటుంబంలో అయితే జన్మిస్తారో ఆ కుటుంబంలో తల్లిదండ్రులు చాలా సరళంగా ఉంటారు, సరళ స్వభావం కలిగి ఉంటారు. ఎక్కడైనా మీరు చూడండి, తల్లిదండ్రులు చాలా సరళంగా ఉంటారు, అమాయకంగా ఉంటారు. అది కూడా ఒక గుర్తుపెట్టుకోవాలని శ్రీరామకృష్ణులు చెప్తారనమాట. అలాగే అవతార పురుషులు ఎవరైనా సరే వాళ్ళకి ముక్తి కావాలనుకోండి, ఈ మొత్తం ఈ బంధాల నుంచి నాకు ముక్తి కావాలంటే ఒక్క చిటికలో వాళ్ళు వెళ్ళిపోగలరు. కానీ మనం కొట్టుకుంటూ ఉండాలన్నమాట. అది వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళనే అవతార పురుషులు ఏమంటారంటే ఈశ్వర కోటి అంటారు. అదే ఈశ్వర కోటి. వాళ్ళు ఏంటంటే జస్ట్ వస్తారు, లోక కళ్యాణం కోసం మాత్రమే వస్తారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద దానికి సంబంధించి ఏం చెప్పేవారు, అతనికి తెలిసిందంటే, అతని యొక్క అసలు స్వరూపం తెలిసిందంటే ఒక్క నిమిషంలో అతను ఈ భూమి మీద ఉండడు, వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అనుకుంటే, కావాలి అనుకుంటే కనుక వాళ్ళు వెంటనే బంధ విముక్తులు అయిపోతారు అనమాట. అది ఒక తేడా ఉంది. అలాగే ఒక చక్కటి ఉదాహరణ చెప్పేవారు వీళ్ళిద్దరికీ తేడా చెప్పడానికి. మామూలు మనుషులు అంటే ఒక మేడ ఉంది, ఆ మేడకు మెట్లు ఉన్నాయి, మెట్ల నుంచి మనం ఎక్కుతాం కదా. వీళ్ళు సాధారణమైన మనుషులు కొన్ని మెట్ల వరకు ఎక్కగలుగుతారు. అవతార పురుషులు ఏం చేస్తారంటే మొత్తం అంతా ఎక్కి పైన దానిపైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మొత్తం ఈ మెట్లు దేనితో అయితే తయారై ఉన్నాయో పైన అది కూడా ఒకే వస్తువుతో తయారై ఉంది అంటే ఏంటనమాట, అది మొత్తం ఈ ప్రపంచం వెనుక ఉన్న వస్తువు ఒక్కటే అనేది వాళ్ళకి అనుభూతి కలిగిన తర్వాత సాధారణమైన వ్యక్తులు ఎప్పుడు కూడా తిరిగి రాలేరు, శరీరాన్ని త్యజించేస్తారు వాళ్ళు. కానీ అవతార పురుషులు మాత్రం ఏం చేస్తారు, మళ్ళీ క్రిందకి దిగొస్తారు. క్రిందకి దిగొచ్చి అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని భక్తిని బోధిస్తారనమాట. వాళ్ళిద్దరికీ తేడా అది. అలాగే మరొక ఉదాహరణ చెప్పేవారు ఏంటంటే, ఒక 7 అంతస్తుల మేడ ఉందనుకోండి, పెద్ద మేడ. ఉదాహరణకు 7 అంతస్తులకి ఇప్పుడు మనం చూసుకున్న ఈ మధ్య అందరూ మీరు చూసే ఉంటారు, వాళ్ళు అంబానీ వాళ్ళది 27 అంతస్తులు 42 అంతస్తులు ఇల్లు. నేను ఎగ్జాంపుల్ శ్రీరామకృష్ణ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది అనమాట. సో ఆ మేడలో ఏమున్నాయో, అన్ని అంతస్తుల్లో ఏమున్నాయో, ఏది ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకు తెలుస్తుంది. సాధారణమైన కర్మచారులు ఎవరైతే పనిచేసేవాళ్ళనో వాళ్ళకి ఎంతవరకు తెలుస్తుంది, కొంతవరకే తెలుస్తుంది వాళ్ళకి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం దారి తెలుస్తుంది, లోపల ఏమున్నాయి ఎక్కడ ఏది ఉందో అవన్నీ తెలియదు కదా. అలాగే అవతార పురుషులు వీళ్ళకి మామూలు వాళ్ళకి తేడా అనమాట. భగవంతుని తత్వం వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళగలరు. జ్ఞానం అత్యంత అనంతమైన జ్ఞానం ఉంటుంది, అనంతమైన భక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. మరొక తేడా ఏంటంటే అహంకారం. సాధారణమైన జీవులకి అహంకారం మనలాంటి వాళ్ళకి ఎప్పుడు రెడీగా ఉంటుంది రియాక్ట్ అవ్వడానికి, అవునా కదా. అయితే భగవంతుడికి మాత్రం ఈ అహంకారం ఉండదు, నామమాత్రంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తున్నారంటే, మన అహంకారం ఎటువంటిదంటే, మనం ఒక కూర్చొని ఉన్నాము, మన చుట్టూ 4 పక్కల కూడా గోడ, ఇంకెక్కడ ఒక రంధ్రం కూడా లేదు, గోడ కట్టేస్తుంది. పైన కూడా బంధించేస్తుంది. అటువంటి చోట మనం కూర్చొని ఉన్నట్టు మన అహంకారం ఏంటనమాట, ఇంక మనం బయట చూడనివ్వదు. నేను అన్న దాంట్లో బంధించబడి ఉంటాం మనం. కానీ అవతార పురుషుల యొక్క అహంకారం ఎలా ఉంటుందంటే, ఒక గోడ ఉంది, ఆ గోడకు చిన్న రంధ్రం ఉంది. వాళ్ళు ఏంటంటే అటుపక్కంతా కూడా అనంతత్వం, ఇటుపక్కంతా కూడా మన యొక్క సృష్టి. వాళ్ళు సృష్టి లోపల ఉన్నారు, శరీరాన్ని తీసుకుని వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళ యొక్క అహంకారం ఎంత నామమాత్రం అంటే, వాళ్ళు అటుపక్క చూడగలరు, ఇటుపక్క చూడగలరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే ఆ సచ్చిదానంద తత్వాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉండగలరు, మళ్ళీ కావాలనుకుంటే ఈ క్రిందకు కూడా రాగలరు.
ఇంకా అందులో రంధ్రం ఇంకా కొంచెం పెద్దదైంది అనుకోండి, కావాలంటే అటుపక్క కూడా వెళ్ళిపోగలరు. అంటే అర్థం ఏంటి? సమాధి స్థితికి కూడా వాళ్ళు వెళ్ళగలరు. ఒక్క నిమిషంలో అహంకారం ఉంటే సమాధి కలగదు కదా. శ్రీరామకృష్ణుడికి ఎలా కలిగేది సమాధి? ముహుర్ముహు సమాధి కలిగేదంటే ఒకసారి ఆలోచించండి ఆయన యొక్క అహంకారం ఎటువంటిదో. వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయేవారు, మళ్ళీ కిందకు వచ్చేవారు. అమ్మ నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వద్దు, బ్రహ్మజ్ఞానం ఇవ్వద్దు. నేను ఎందుకంటే వీళ్ళందరితోనూ భక్తులందరితోనూ ఉండాలని కోరుకుంటున్నాను నేను. నాకేంటంటే పంచదార నాకు తినాలి, నేను తినాలనుకుంటున్నాను అనమాట. అందువల్ల నాకు ఈ ఆస్వాదించాలి నేను, అందువల్ల నాకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వద్దమ్మా నాకు అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉండేవారు. ఇది ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆ గోడ, పెద్ద గోడ ఉంది, ఇటుపక్క పెద్ద మైదానం ఉంది, అటుపక్క పెద్ద మైదానం ఉంది. ఇటుపక్క మన సృష్టి, ఈ పంచభూతాల సంబంధించిన సృష్టి, ఆ సృష్టిలోనే ఆయన వచ్చారు మనకు సహాయం చేయడానికి. కానీ ప్రతి ముహూర్తంలో ఆయన అటు వెళ్ళగలరు, ఇటు వెళ్ళగలరు, అటు వెళ్ళి మళ్ళీ క్రిందకి రాగలరు. సో ఈ విధమైనటువంటిది ఉంటుంది ఆయన. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే శ్రీరామకృష్ణుడి యొక్క జీవితం అంతా ఇక్కడ మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఏ సంఘటన చెప్పినప్పటికీ కూడా మనకి ఇది అర్థమవుతుంది, ఆయన జీవితంలో ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఇది మనం తర్వాత ఏంటంటే మరొక సైన్ ఏంటి తెలుసా, వాళ్ళలో ఊర్జిత భక్తి ఉంటుంది. ఊర్జిత భక్తి అంటే ఏంటంటే ఎక్కడైతే భక్తి అన్నది వెల్లువలాగా ప్రవహిస్తూ ఉంటుంది, వెల్లువలాగా బయటకు వస్తూ ఉంటుంది భక్తి, ఆ భక్తి జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవతారం అని మీరు గుర్తించవచ్చు. ఇవన్నీ కూడా మనకి కొన్ని గుర్తులు చెప్తున్నారు, ఏ విధంగా మన అవతార పురుషులను గుర్తించవచ్చు. వాళ్ళు చాలా సరళంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మిస్తారు. తర్వాత వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మాయలో ఉండరు, ఎప్పుడు కూడా ఊర్జిత భక్తి అనేది ఎప్పుడు కూడా వాళ్ళలో ఉంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారనమాట. వాళ్ళలో జ్ఞానం కూడా చాలా ఇదిగా ఉంటుంది. పైకి మాత్రం మనిషి యొక్క శరీరం కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. తరువాత శ్రీరామకృష్ణులు అనేవారు ఎప్పుడు కూడా వీళ్ళు నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆకారం లేదు ఏం లేదు, ఈ ప్రపంచం అంతా కూడా ఈ సముద్రంలాగా మొత్తం చైతన్యం ఉంది, దానిలో నుంచి వచ్చే ఒక్కొక్క కెరటం మాత్రం ఈ అవతారాలు గొప్పవాళ్ళు, చిన్న కెరటం పెద్ద కెరటం అని ఆ విధంగా ఉంటారు కదా వాళ్ళు. శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే వీళ్ళందరిది కూడా శుష్కమైనటువంటి జ్ఞానం, డ్రై నాలెడ్జ్, దానిలో మీరు జీవితాన్ని ఆస్వాదించలేరు. ఇప్పుడు నిజమే అద్వైత జ్ఞానం అనేది హయ్యెస్ట్, ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒక్కటే, కానీ మన జీవితాన్ని సాగించాలంటే దానికి కొంచెం రసాస్వాదన కావాలి కదా. ఆ రసాస్వాదన కోసం ఆయన ఏమనేవారంటే ఈ భక్తి అనే దాన్ని మనం పట్టుకుని ఉండాలి. ఎంతసేపు మన పైన నీ సరిగమ పదనిసా హయ్యెస్ట్ స్టేజ్లో మనం ఉండలేం కదా. సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుసు, అక్కడే ఉండలేం మనం. అక్కడికి వెళ్ళి ఒకసారి చూసొచ్చు అది ఏంటి అన్నది, మళ్ళీ క్రిందకి దిగొచ్చి ఈ విద్యా అహంకార అనేవారు, జ్ఞాని యొక్క అహంకారాన్ని, విద్య యొక్క అహంకారాన్ని, తర్వాత భక్తుని యొక్క అహంకారాన్ని, ఈ అహంకారంతో మీరు ముందుకెళ్ళాలి. అది దానివల్ల మీకు ఎప్పుడు కూడా దోషం చేయదు, అటువంటి మీకు ఎప్పుడు కూడా కీడు చేయదు అటువంటి అహంకారం అని ఆయన చెప్తూ ఉండారనమాట. సో ఈయన ఈ భక్తి శరణాగతి ఇవన్నీ నేర్పించడానికి మనకు వస్తారు కదా. అందువలన ఈ సాకార రూపాన్ని కూడా మీరు ఎప్పుడు కూడా విశ్వసించాలి, అవతారాన్ని అని చెప్పి ఆయన ఒకసారి చెప్తారు. ఈ యశోద వీళ్ళందరూ కూడా బృందావనంలో గోపికలు, యశోద వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో నిరాకారవాదులు, వాళ్ళందరూ కూడా ఋషులు, నిరాకారవాదులు. అయితే ఈ సాకారాన్ని ఆస్వాదించడానికి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అది శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. ఒకసారి ఆయన అన్నాడట, అమ్మ మీరందరూ రండి ఒకసారి, వస్తే నా యొక్క ఈ నిరాకార ఈ ఆస్వాదం మేము మీకు చేయిస్తానని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే, అంతా నిరాకారం అని చెప్పేసి ఆయన ఒక అనుభూతి కలిగించారు వాళ్ళందరికీ కూడా. అయితే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అమ్మో మాకు ఇవన్నీ వద్దు, మాకు ఈవిడేమంటుందంటే నా గోపాలుడు నువ్వే కావాలి, నాకు ఇది చాలు, వాళ్ళందరూ కూడా మాకు కృష్ణుడే కావాలని కోరుకుంటున్నారనమాట. అందులో ఉన్నటువంటి ఆస్వాదన వేరు. అలాగే మన అఖండానందజీ మహారాజ్, రామకృష్ణానందజీ ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకప్పుడు ఈ నిరాకార ఉపాసన చేస్తూ ఉన్నారు. దాని గురించి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే శ్రీరామకృష్ణులు కనిపించి ఒక దృశ్యాన్ని ఆయనకు చూపించారట. అదేంటంటే యశోద ఈ బాలకృష్ణుణ్ణి లాలిస్తుంది. ఆ తల్లి ఆ మాతృప్రేమ, ఆ వాత్సల్య ప్రేమ అన్నది ఆయన కళ్ళకు కట్టినట్టు ఒక దృశ్యాన్ని చూపించారు. చూపించిన తర్వాత అడుగుతున్నారట ఆయనకి. ఆ దృశ్యం అంటే ఒక ఏంటంటారు కళ కాదు, ఒక విజన్ వచ్చింది ఆయనకి. అందులో శ్రీరామకృష్ణులు చెప్తున్నారు ఎలా ఉంది ఇది అంటే, చాలా ఆనందం కలిగింది, దానితో ఉండు, నువ్వు ఎప్పుడు కూడా ఈ భావంలో ఉండు, నీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అంతా మాయ, అంతా మిథ్య అంటే ఇంక నువ్వు సంసారం మనం చూసుకోవాలి కదా.
వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపులు అన్నప్పుడే మీరు ఇంట్లో సేవ చేయగలుగుతారు, పిల్లలకు సేవ చేయగలుగుతారు, అందరికీ సేవ చేయగలుగుతారు. సో భగవంతుని అందరిలోనూ కూడా మనం చూసుకుంటూ మనం ముందుకెళ్తే కనుక అందులో రసాస్వాదన అన్నది మనకు కలుగుతుంది. అలాగే అవతార పురుషుల్లో ఈ భక్తి చంద్రుడు, జ్ఞాన సూర్యుడు ఇవి రెండు ఉంటాయి. రెండు కూడా చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాయి అని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు. ఒకసారి అయితే తన యొక్క అవతార తత్వం గురించి ఆయన చాలా తక్కువసార్లు చెప్పారు. చాలాసార్లు మీరు రాముడు కృష్ణుడు మీరే కదా ఇలా అంటే, ఆయన చాలా హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మాటలు ఆయన పలికారు. కానీ మామూలు స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు అన్నారు, నేనేంటి, అయ్యో అలాంటి మాటలు మీరు మాట్లాడొద్దు, రాముడితో నన్ను పోలిస్తారంటే వాళ్ళతో చాలా తప్పది, నేను మీ యొక్క దాసానుదాసుని భక్తుల యొక్క పద రేణువుని ఇలా మాట్లాడుతుండేవారు. అంటే ఆయన ఒక భక్తునిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా చాలా నిరహంకారంతో, నేను చాలా దీనాతి దీనమైన భావంలో ఉండేవారు అనమాట. ఆయనే చెప్పారు ఒకసారి, దీనిలో రెండు ఉన్నాయి, భక్తుడు ఒకటి అలాగే భగవంతుడు ఒకటి, రెండు ఉన్నాయి. ఎవరికి చెప్పాలి, ఎవరికి అర్థమవుతుంది ఇవన్నీ చెప్తే అని ఒకసారి అంటారు నాయనలో ఆయనే, ఎవరికి చెప్పను, ఎవరికి అర్థమవుతుంది ఇవన్నీ చెప్తే, రెండు ఉన్నాయి. ఇలా వచ్చి ఏంటంటే ఈ లీల అందరితో చేసి ఏమవుతుందనమాట, ఇక్కడ ఉండేటటువంటి అందరితో భక్తులతో ఇలాగే లీల చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అవతార పురుషులు అన్న వాళ్ళు వెళ్ళిపోతారు, భక్తులను కూడా తీసుకెళ్ళిపోతారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా. అంటే రాఖాల్ మన బ్రహ్మానందజీ మహారాజ్ అక్కడ ఉన్నారు చిన్నప్పుడు, ఆయన అంటున్నారు నవ్వుతూ, మరి మమ్మల్ని మీరు మర్చిపోవద్దు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి మీరు వెళ్ళేటప్పుడు అని చెప్తే అప్పుడు శ్రీరామకృష్ణులు నవ్వుతారనమాట. ఇంకొక రోజు శ్రీరామకృష్ణుల పాదాలు నొక్కమని అడిగారు భక్తుల్ని. అప్పుడు ఈ మహేంద్రనాథ్ గుప్తా అనుకుంటున్న ఆయనే వచ్చి ఆయన పదసేవ చేస్తున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు అంటున్నారు, ఇది ఇలా చేస్తున్నావు కదా నువ్వు, దీనికి ఒక అర్థం ఉంది, నేను ఊరికే నాకు కాళ్ళు నొప్పి బట్టి నేను చేయమంటాను అనుకుంటున్నావా, దీనికి ఒక అర్థం ఉంది. ఇలా పదసేవ చేయడం ద్వారా దీని లోపల కనుక ఏమైనా ఉంటే, నిజంగా ఏమైనా ఉంటే మీ అజ్ఞానం అంధకారం అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. చెప్పి ఆ రోజు ఆయన చాలా విషయాలు ఆయన చెప్తూ ఉంటారనమాట ఈ యొక్క తన గురించి. చూడు, ఒకరోజు ఆ రోజు ఎవ్వరు లేనప్పుడు ఈ లోపల నుంచి సచ్చిదానందం బయటకు వచ్చింది. ఇలాగే చెప్తున్నారు, సచ్చిదానందం బయటకు వచ్చి ఏమని చెప్పిందో తెలుసా, నేను యుగంలో ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉంటాను. ఇది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారా లేదా? చెప్పారా? ఏం చెప్పారు ఆయన? ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను. ఎందుకోసం అవతరిస్తాను? సత్పురుషులకి సాధుజనులకు సహాయం చేయడానికి, దుష్టులను శిక్షించడానికి నేను అవతరిస్తూ ఉంటాను. సో అదే మాట ఇక్కడ చూడండి, శ్రీరామకృష్ణులకు అనుభూతి, నా నుంచి సచ్చిదానందం బయటకు వచ్చి చెప్తుంది నాకు, నేను యుగాల్లో కూడా నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్తుంది అనమాట. అని చెప్పి కొంతసేపు ఆయన అలాగా మళ్ళీ నిశ్శబ్దంగా ఉండి, నేనేం చూశానో తెలుసా, ఇక్కడ పూర్ణ ఆవిర్భావం, అంటే ఇక్కడ ఆవిర్భావం ఏది, మేనిఫెస్టేషన్ ఏదైతే ఉంది, అభివ్యక్తి పూర్ణంగా ఉంది. ఆయన గురించి ఎప్పుడు ఆయన అలా చెప్పలేదు. అయితే ఇక్కడ ఐశ్వర్యం, అందరూ అనుకుంటారు కదా మంచి రాముడు అంటే మంచి స్ఫురద్రూపి, తర్వాత ఆయనకి అన్ని ఐశ్వర్యాలన్నీ ఉండేవి. కానీ ఇక్కడ అందరూ అనుకుంటాం కదా శ్రీరామకృష్ణుడు చూడడానికి ఏముంది ఏంటి. అందుకే ఆయన ఏం చెప్తున్నారు తెలుసా, ఇక్కడ ఐశ్వర్యం ఏముంది తెలుసా, సత్వగుణం యొక్క ఐశ్వర్యం. సత్వగుణం అంటే బహిరంగంగా ఆర్భాటం ఉండదు, కేవలం అంటే ఆయన మంచి వీరుడు, బాహుభుజాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఈయనకు అదేం లేదు కదా, పాప నడవడానికి కూడా ఓపిక ఉండేది కదా, పల్లకీలో వెళ్తూ ఉండేవారు, ఏమీ లేదు, శరీరంలో ఏం లేదు. కానీ సత్వగుణం యొక్క ఐశ్వర్యం మనసులో, ఆ మనసు అటువంటి వైరాగ్యం, ఈ ఐశ్వర్యం ఇక్కడ ఉందని చెప్తున్నారు. చెప్పి కొంచెంసేపు అయిన తర్వాత ఇక్కడ చాలామంది వస్తున్నారు కదా, ఆ వచ్చిన వారిలో ఏదైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా అని అడుగుతున్నారు. అవునండి, చాలా మార్పు, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అసలు మర్చిపోలేరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే, అది నీకెలా తెలుసు అని అడుగుతున్నారు. అడిగితే అప్పుడు అందరూ అంటూ ఉంటారు, ఆయన దగ్గరికి ఒకసారి వెళ్తే ఇంకా తిరుగులేదు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారండి బయట. అంటే అప్పుడు శ్రీరామకృష్ణ నవ్వి అంటున్నారు, నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ దక్షిణేశ్వర్లో ఒక చిన్న పాము, మామూలు పాము, నీటి పాము ఉంటుంది కదా, అది ఒక కప్పను పట్టుకుని తిందామని చెప్పి పట్టుకుని అది మింగలేకపోతుంది, వదలలేకపోతుంది. అప్పుడు ఆ కప్పకు కష్టమే, ఈ పాముకు కష్టమే. అదే మంచి జాతి సర్పం అనుకోండి, ఆ సర్పం కప్పను పట్టుకుంటే
ఆ కప్ప 2 సార్లు బెక్క బెక్క అంటుంది, అంతే అయిపోయింది. దానికి ముక్తి, దీనికి అంటే అటువంటి అంటే నేను అవతార పురుషులు అంటే ఏంటంటే ఆయన చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారనమాట, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేదు ఇంక ముక్తి కలుగుతుందని చెప్తున్నారు ఆయన ఈ సంఘటన ద్వారా అన్నమాట. తర్వాత శ్రీరామకృష్ణుల చివరిలో అనమాట నరేంద్రుని అడుగుతున్నాడు. పాపం నరేంద్రుని నోటి నుంచి ఆ మాట వినాలి అని చెప్పి శ్రీరామకృష్ణులకు అంటే అవతారం మీరు అవతార పురుషులు అని వినాలని ఆయనకి చాలా కోరికగా ఉండేది. కానీ ఈయన మాత్రం చివరిలో అడుగుతున్నారనమాట. చూడు నరేన్, ఎవరు లేరు అప్పుడు కూర్చొని ఉంటే, నరేన్ ఎంతోమంది ఎన్నో అంటున్నారు ఈ లోపల ఏదో ఉందని చెప్పి, నువ్వేమంటావంటే వాళ్ళు నిన్నన్నా అనుకోనివ్వండి, నేను మాత్రం నాకు మళ్ళీ అనుభూతి కలిగే వరకు నేను మాత్రం అలా ఏమి నేను విశ్వసించను అని చెప్తాను. చివరిలో మీకు తెలుసు ఈ సంఘటన, ఆయన అనుకుంటున్నారు బాగా క్యాన్సర్తో అంటే ఎటువంటి కష్టం మీరు ఆలోచించండి, గొంతంతా ఆల్మోస్ట్ రంధ్రం పడిపోయింది, ఇక్కడ నుంచి అదంతా వస్తూ ఉండేది మొత్తం. అటువంటి పరిస్థితుల్లో ఆయన దుర్భరమైన బాధ, సన్నగా అయిపోయి ఇంకేం లేదు శరీరంలో. అటువంటి సమయంలో ఈయన పక్కన కూర్చొని అనుకుంటున్నారనమాట, ఈ స్థితిలో ఈయన గనక నేను భగవంతుడి అవతారాన్ని అంటే కనుక నేను అది నమ్ముతానని లోపల అనుకున్నారు. ఈయన అనుకున్నదే తడవుగా ఒకసారి ఆయన వంక చూశారు. చూసి, నరేన్ ఇంకా నీ అనుమానం తీరలేదా? ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అదే ఈ శరీరంలో రామకృష్ణునిగా అవతరించింది. అయితే నీ వేదాంతం వైపు నుంచి మాత్రం నీకు ఇది కాదు ఇది. ఎందుకంటే వేదాంతవాదులు అవతారాన్ని నమ్మరు, వాళ్ళు అవతారాన్ని నమ్మరు, అద్వైతం అంతా కూడా అని చెప్పి ఆయన ఆ రోజు తన యొక్క దానిని ఆయన చెప్తారనమాట. ఇంకా తర్వాత మీకు తెలుసు ఆయన అవతారాన్ని నమ్మారా లేదా అన్నది, ఎలాగ ఆయన దాసానుదాసుడు అయిపోయారు శ్రీరామకృష్ణులకి. అయితే ఆయన చెప్తారనమాట, నేను అవతారం అని అది ఇది అని చెప్పను, కానీ ఈ మనిషికి తర్వాత ఈ భగవంతుడికి మధ్యలో ఏదైతే ఒక అనుసంధానం ఏదైతే ఉందో అది శ్రీరామకృష్ణులని నేను చెప్తాను అని చెప్పి ఆయన చెప్తారు. అదే కదా శ్రీరామకృష్ణుడు చెప్పింది కూడా అదే కదా, ఈ భావముఖం అంటారు కదా, ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ మధ్యలో ఉంటూ అటుపక్క వెళ్ళగలరు ఇటుపక్క వెళ్ళగలరు, వాళ్ళని అవతార పురుషులు అంటారు. వాళ్ళు ఎందుకు వస్తారు? ఆ యొక్క ప్రేమ ద్వారా వస్తారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది శ్రీరామకృష్ణులు అంటారు, ఇంకా చాలు ఇది, ఎందుకంటే ఈ దేహంలో చాలా కష్టం ఉంది, ఈ కష్టాలు నీకు అనుభవించింది నాకు చాలు, మళ్ళీ ఇంకా రాకూడదు అనుకుంటాను నేను. కానీ మళ్ళీ అనిపిస్తుంది నాకు ఏమనిపిస్తుందంటే, ఈ భోజనాలకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎక్కడైతే మన ఎక్కడి నుంచో పెళ్లి భోజనాలకి వీటికి పిలుస్తూ ఉంటారు కదా, ఈ భోజనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఆ పిలుపుని చూస్తూ ఉంటారు. ఆయన ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఇస్తున్నారు. దాన్ని నిమంత్రణ అంటారు, అంటే ఆహ్వానాలు, ఎప్పుడు పిలుపు వస్తుందో వెళ్ళిపోయి 4 రకాలు తిందామని చూస్తూ ఉంటాం కదా. అలాగ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇంక మళ్ళీ మానలేరేమో అది. అంటే ఏంటనమాట, ఒకసారి వచ్చి భక్తులతో ఒక రకంగా లీల చేశారు, ఒకసారి రాముడిగా వచ్చి లీల చేశారు, తర్వాత కృష్ణుడిగా వచ్చి లీల చేశారు. ఎప్పుడు కూడా కొత్త కొత్త లీల ఒకే రకంగా ఉంది. ఇప్పుడు రకరకాల లీల అంటే రకరకాల భోజనాలు చేసినట్టు అనమాట ఈ లీల అన్నీ కూడా. సో ఈ విధంగా అలవాటు పడిపోయిన వాళ్ళు రాకుండా ఎలా ఉండగలరు అంటే ఏంటనమాట, తప్పకుండా రావాలి, తప్పదు ఎన్ని వచ్చినా సరే. అమ్మ ఒకసారి అంటారు, నేను ఇంక రాను బాబు, మీరు ఏమైనా చెప్పండి నాకు ఇంక చాలు అంటే, శ్రీరామకృష్ణులు అంటారు అదొక మొక్క ఏదో ఉందట, ఆ మొక్క మొత్తం చెట్ల మీద పాకిపోతూ ఉంటుంది, కొల్మి శాఖ అని ఏదో అంటారు బెంగాలీలో. ఆ మొక్క ఒకదాన్ని పట్టుకొని లాగితే చెట్టుపై నుంచి అన్నిటికీ అల్లుకొని ఉంటుంది, దాన్ని పట్టి లాగితే మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా నేను వచ్చాను అంటే నా వెనక మీరందరూ రావాల్సిందే. సో ఈ విధంగా చూడండి ఎంతటి చక్కటి తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా శ్రీరామకృష్ణులు చెప్తున్నారు. ఈ అవతార తత్వం అన్నది నమ్మాలి అంటే ఏంటంటే, ఈ జగత్తు మొత్తం అంతా కూడా అంతా బ్రహ్మమే అయినప్పటికీ ఇలా నానా రూపాలుగా ఉంది కదా, ప్రతి దానిలో కూడా పరబ్రహ్మ శక్తి ఉంది. కానీ ఈ శక్తి అన్ని చోట్ల ఒకేలా ఉందా? అన్నీ ఒకేలా లేదు కదా. అన్ని చోట్ల ఒక చోట కొంచెం ఎక్కువ. మన మనుషుల్లోనే ఎన్ని రకాల తేడాలు ఉన్నారు, మనుషులు అందరూ ఒకేలా లేరు కదా. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, కానీ శక్తి శక్తిలో మాత్రం తేడా ఉంది అని చెప్తారు. సో అవతార పురుషుల్లో చాలా హయ్యెస్ట్ ఎనర్జీ ఇంకా వాళ్ళలో ఉన్నట్లుగా ఇంకెవరిలో ఉండదన్నమాట. అది అంతా కూడా ఆద్యాశక్తి యొక్క ఆట. ఇదంతా కూడా ఆవిడ యొక్క ఆట అనమాట. ఈ అవతారం కూడా ఆద్యాశక్తి యొక్క లీల అని చెప్తారు. అవతార పురుషులు రావడం కూడా
అంటే ఈ పరబ్రహ్మ శక్తి వీరెండిటితోనే సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ శక్తి యొక్క ప్రభావంతోనే, శక్తి అంటే ఏంటి? మాయ. ఈ మాయ ప్రభావంతోనే అవతార పురుషులు కూడా వస్తూ ఉంటారు. ఆవిడ లేకపోతే ఏమీ లేదు. అందువల్లే ఆద్యాశక్తి పూజ చేయాలి. మనం ఆద్యాశక్తిని వేడుకోవాలి. గొప్ప గొప్ప అవతార పురుషులు కూడా ఆద్యాశక్తిని అందరూ కూడా పూజించారు. ఈ గోపికలందరూ కూడా మీరు చూసారు, కాత్యాయని పూజ అవన్నీ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడ చూసినా మనకి ఆద్యాశక్తి అంటే ఏంటంటే ఈ సృష్టి అవ్వడానికి కారణమైనటువంటి శక్తి. సో ఆవిడ్ని శరణు వేడితే ఈ సృష్టి రహస్యాలన్నీ కూడా మనకు తెలియచేస్తుంది. అదే అవతార పురుషుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల ఆ భక్తితో, అవతార పురుషుల పట్ల భక్తితో, శరణాగతితో మనం ఉంటే కనుక మనకి ఈ ధ్యానం ద్వారా, జపం ద్వారా, వీటి ద్వారా సాధ్యం కానటువంటి ఈ ఫలితాలు మనకు లభిస్తాయని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్తున్నారు. స్వయంగా అటువంటి అవతార పురుషుని యొక్క ప్రభావంలోనికి మనం వచ్చాం. మనం ఎంత అదృష్టం అది. సో దాన్ని సరిగా మనం వినియోగించుకొని జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.